హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ సోలో లెవెలింగ్ చాప్టర్ 47లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అలాగే కొత్తగా ఎవరైనా వచ్చుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాప్టర్ 47లో మనోడు ఇంకా పిల్లల్ని కలుస్తారు. పిల్లల్ని కలిసి నువ్వు ఒక హై స్కూల్ స్టూడెంట్వి, ఇంకా నీకు ఏమైనా రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా, నువ్వు ఒక ఈ ర్యాంక్ ఇంటర్వ్యూ కూడా అని చెప్పేసి అని అంటాడు. అన్న తర్వాత మా షాక్ అవుతుంది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, నువ్వేనా మా మేడం కలవమని చెప్పింది అని చెప్పేసి అని అంటుంది. మనోడు వాళ్ళ చెల్లిది వింది సెల్ఫీ చూపించి ఈ పిల్ల తెలుసా నీకు అని చెప్పేసి అని అడుగుతాడు. అడిగితే జిన్నా అని చెప్పేసి అంటాడు. నువ్వు జిన్నా బ్రదర్ అని చెప్పేసి ఈ పిల్ల అంటుంది అనమాట. మనోడి అంటాడు, నో ఇట్స్ మేక్ సెన్స్ అని చెప్పేసి ఈ పిల్ల అంటుంది. నీకు మా మేడం తెలిసిందంటే నువ్వు జినా బ్రదర్ ఏంటో ఓకే అని చెప్పేసి అనుకుంటారు అనమాట. ఇప్పుడు నుండి చెప్తాను అనమాట, ఆమె ఏం చెప్పి పంపించిందో నాకైతే తెలియదు, కానీ నాకు స్కూల్కి వెళ్ళాలని అస్సలు ఇంట్రెస్ట్ లేదు, అండ్ అంటర్ అవ్వకుండా ఉండలేను, అండ్ అంటర్ జాబ్ మీద గివ్ అప్ చేయలేను అని చెప్పేసి అని అంటుంది అనమాట. మనోడి నువ్వు ఒక ఈ ర్యాంక్ అంటారు అని చెప్పినావు కదా, రెగ్యులర్ అటాక్స్ మ్యాజిక్ బీస్ల మీద పనిచేయవు. మ్యాజిక్ బీస్లను చంపాలంటే మ్యాజిక్ ఎబిలిటీస్ ఉన్న వెపన్ ఉండాలి మన దగ్గర. ఒకవేళ నువ్వు కొన్నా కూడా అది పాడైపోతుంది, మళ్ళీ కొనాల్సి వస్తుంది నువ్వు అని చెప్పేసి అని అంటాడు. మన నుండి నువ్వు వెపన్ లేకుండా ఫైట్ చేద్దాం అనుకుంటున్నావా ఏంటి, అలాంటివి ఏమైనా ఉంటే మానుకో అని చెప్పేసి అని అంటాడు. మన నుండి కొంప తీసి ఆ రోజు నువ్వు మా టీంకి వర్క్ చేసినందుకు మా ఫుల్ మనీ వచ్చినాయని చెప్పేసి హంటర్ జాబ్ చేద్దాం అనుకుంటున్నావా ఏంటి అని చెప్పేసి అని అడుగుతాడు. ఇంకా ఈ పిల్ల ఉండి నువ్వు నాకు లెక్చర్ నీకు వస్తే మర్చిపో, ఇంకా నువ్వు కూడా ఒక ఈ ర్యాంకర్వే నా లెక్క అని చెప్పేసి అని అంటాడు. ఇంకా మనోడు నుండి లోపల అనుకుంటాడు అనమాట, ఇప్పుడు చాలా మొండిదాని లెక్క ఉంది అని చెప్పేసి. ఏం తప్పు లేదులే, నేను కూడా ఒకప్పుడు అట్లానే ఉండేటోని అని చెప్పేసి అనుకుంటాడు. ఈ పిల్లకి చెప్తాడు అనమాట, ఏం వరిగాకు, నేను కన్విన్స్ చేయను, జాబ్ మానేమని చెప్పేసి అని అంటాడు. ఇంకా ఆ పిల్లుండి ఏంటి అని అంటుంది. ఏంటి అంటే మనోడు లోపల అనుకుంటాడు అనమాట, రియాలిటీ చాలా క్రూయల్ అయింది, మనం ఫేస్ టు ఫేస్ చేసేంత వరకు ఎవరికి అర్థం కాదని చెప్పేసి డిసైడ్ అవుతాడు. మరి ఎందుకు ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి ఆ పిల్ల అంటాడు. ఆమె అట్లా అనేసరికి మనోడు ఇంకా చెప్తాడు అనమాట, నీకు హెల్ప్ చేయడానికి, నువ్వు ఒక మంచి హంటర్లకు అవ్వడానికి హెల్ప్ చేయడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అని అంటాడు. కట్ చేస్తే ఎయిర్పోర్ట్లోకి నుంచి ఒక ఎస్ ర్యాంక్ హంటర్ బయటకు వచ్చి, కొరియాలో ఎయిర్ కొద్దిగా డిఫరెంట్ ఉందని చెప్పేసి అని అంటాడు. అండ్ నేను కొరియాకి ఇంత తొందరగా వస్తా అని చెప్పేసి అనుకోలేదు, పక్కల నుంచి వెల్కమ్ సార్ అని చెప్పేసి అని అంటాడు అనమాట ఒక హంటర్. ఓ ఎవరదని చెప్పేసి మన ఎస్ ర్యాంకర్ చూస్తాడు అనమాట. చూస్తే మన ఏజెంట్ ఇన్షూల్ ఉంటాడనమాట. మన ఇంకా ఎస్ ర్యాంకర్ ఉండి అంటాడు అనమాట, అసలు హంటర్స్ అసోసియేషన్ ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి. ఆ ఏజెంట్ ఉండి, కొరియాలో ఎస్ ర్యాంక్ హంటర్ అడుగు పెడుతున్నాడు అంటే సర్వైలెన్స్ టీం నుంచి వెళ్ళాలి కదా సార్ చూడడానికి అని చెప్పేసి అని అంటాడు. ఇంకా ఎస్ ర్యాంక్ అంటారండి, ఓ నువ్వు ఆ ముసలు ఉంటేమా చైర్మన్ రైట్ హ్యాండ్ పర్సన్వా సర్వైలెన్స్ టీం నుంచి. ఇంకా ఏజెంట్ ఉంటే అడుగుతానమాట, ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలనుకుంటున్నారు సార్ అంటే, ఎక్కువ రోజులు ఏమి ఉండాలనుకోవట్లేదు, నేనేమి ఈ కంట్రీకి ఫండ్ కాదు, సో డోంట్ వరీ, నేను నా పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోతా అని చెప్పేసి అని అంటాడు అనమాట. ఇంకా ఏజెంట్ ఉండి, నువ్వు సొంత గడ్డను వదిలిపెట్టి బయట స్టేట్స్లో ఉంటున్నావు, రిటర్న్ వచ్చిన వెంటనే ఏదో చేయడానికి వచ్చినావు, మేబీ ఈ ర్యాంక్ అంటారు సంగ్ జిన్హో, డే ర్యాంక్ అంటారు ఓ జిన్హో, కరెక్టేనా అని చెప్పేసి అని అడుగుతాడు. ఇంకా ఎస్ ర్యాంక్ అంటారండి, నువ్వు ఒక సర్వైలెన్స్ ఏజెంట్, నీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది నేను ఎందుకు ఇక్కడికి వచ్చినావు, మళ్ళీ నన్ను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతాను, నువ్వు నన్ను ఆపాలనుకుంటున్నావు అని ఫుల్ కోపంతో చూస్తాడు అనమాట. మళ్ళీ వెనకాల తిరిగి ఫుల్ కోపంతో, నువ్వు నన్ను ఆపుతావా అంటే మన ఏజెంట్ ఉండి, నా జాబ్ నేను చేస్తున్నా సార్ అని చెప్పేసి అని అంటాడు. ఎస్ ర్యాంక్ హంటర్ ఎంత పవర్ఫుల్ అంటే, వాడు జస్ట్ కోపంతోన నువ్వు నన్ను ఆపుతావంటేనే అక్కడ ఉన్న ఎయిర్ మొత్తం ఫుల్ సఫోకేటింగ్, మొత్తం అక్కడ ఉన్న జనాలకు మొత్తం హార్డ్గా అనిపించింది అనమాట బ్రీత్ చేసుకుని, అంత కోపం అనమాట, అంత పవర్ ఉంటుంది అనమాట ఎస్ ర్యాంక్ హంటర్లో. ఎస్ ర్యాంక్ హంటర్ ఏజెంట్ దగ్గరికి వచ్చి అంటాడు అనమాట, ఉదయమే చేసేసి, నీ యాటిట్యూడ్ నాకు నచ్చింది, నువ్వు మా టీంలో జాయిన్ అయితే ఆ ముసలోడు ఇచ్చేదానికంటే ఎక్కువ మనీ ఇస్తావు నీకు అని చెప్పేసి అని అంటాడు. ఏజెంట్ లోపల అనుకుంటాడు అనమాట, ఎస్ ర్యాంక్ హంటర్ బ్యాంక్ థింగ్స్ హంటర్స్ అసోసియేషన్కి వీళ్ళ పెద్దన్న మీద ఎప్పటి నుంచో డౌట్ ఉంది, డంజన్స్ లోపల నెంబర్ ఆఫ్ పీపుల్ని చంపేస్తున్నాడు అని చెప్పేసి, కానీ ఎప్పుడు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయలేదు, బికాస్ వీళ్ళ తమ్ముడి వల్ల, దంగ్షో వల్ల, ఇద్దరు అన్నదమ్ములు చెత్తనాకుడుకులు అని చెప్పేసి లోపల అనుకుంటున్నాడు అనమాట మన ఏజెంట్. ఇంకా కట్ చేస్తే బ్యాక్ టు మన హీరో ఇంకా ఆ పిల్ల పోయి ఒక ఇద్దరు హంటర్స్ని కలుగుతారు అనమాట. హంటర్స్ ముందే తెలిసిన వాళ్ళు అయి ఉంటారు మన జనుకి, అదే ఆ రైడ్లో హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు అనమాట. ఈ పిల్లని కూడా అక్కడే ఉంటుంది కదా, ఈ పిల్లని కూడా గుర్తుపడతారు అనమాట. ఒకడు ఉండి అనుకుంటా అంటారు కూడా, ఒక ఈ ర్యాంక్ అంటారా అని చెప్పేసి అనుకుంటాడు. ఓకే మన సంగ్ కూడా ఈ ర్యాంక్ అంటారు కదా, కంక్లూజన్కి రాలేని ఇప్పుడే అని చెప్పేసి అనుకుంటాడు అనమాట. మనోడు వాళ్ళకి కాల్ చేసి ఉంటాడు అనమాట, నేను మీ ఏరియా దగ్గరికి రావాలనుకుంటున్నా, ఒకసారి అదే కొత్త వాళ్ళని ఎట్లా తీసుకుంటారో చూడాలనుకుంటున్నా అని చెప్పేసి అని అంటాడు అనమాట. సో వీళ్ళు ఓకే చెప్తారు, ఇంకా చెప్తా ఉంటారు అనమాట, మేము చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాము నువ్వు కాల్ చేసినావు అని చెప్పేసి, దిస్ ఇస్ గ్రేట్ అది అని చెప్పేసి ఇంకా వాళ్ళతో చెప్తా ఉంటారు. ఇంకా అందులో ఒకడు ఉండి అనుకుంటాడు అనమాట లోపల, ఇంకా వాళ్ళు వచ్చిండు కదా ఫుల్ ఇంప్రెస్ చేయాలి, టైగర్ గిల్స్ ఎట్లుంటాయి అని చెప్పేసి ఇంకా ఉండి అంటాడు అనమాట మన సంగతో, మనంతో అంటాడు, ఇంకా మీరు వస్తున్నట్టు అందరికి చెప్పామన్నమాట, అందరు అంటారు చెప్పాము, మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు అది అని చెప్పేసి అంటాడు.
సో ఇంకా వాళ్ళు టోటల్ 12 మెంబర్స్ని అరేంజ్ చేసి ఉంటారు అనమాట. ఏ ర్యాంక్ హంటర్స్ని, బి ర్యాంక్ హంటర్స్ని, సి ర్యాంక్ హంటర్స్ని. సో ఇంకా మనోడు లోపల అనుకుంటాడు అనమాట, ఇది ఈజీ ఉంటే అసలు లైఫ్ లెసన్ అవ్వలేదు మన సంఘీకి అని చెప్పేసి లోపల అనుకుంటాడు. ఇంకా మన సంఘీ ఫుల్ ఎగ్జైటెడ్ అయిపోతుంటాడు. అదే ఆ పిల్ల లోపలికి ఎప్పుడు వెళ్తున్నాం అని చెప్పేసి అడుగుతుంది. సో మనోడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే, ఈ ర్యాంక్ హంటర్స్ అసలు డంజన్స్ లోపల పనికి రారు అని చెప్పేసి అర్థం కానికే చూపించాలి ఆ పిల్లకి అని చెప్పేసి ఇదంతా చేస్తూ ఉంటాడు అనమాట. ఇంకొకటి ఉండి మనతో అంటాడు అనమాట, సార్ ఇది చాలా ఈజీ ఉంటుంది లోపల, ఇది చాలా ఈజీ డంజన్స్, మీ పని ఏం పడదు, ఒకవేళ అవసరం పడ్డా కొద్దిగా దూరం దూరం ఉండండి, వాళ్ళకి క్లియర్ చేస్తారు మొత్తం అని చెప్పేసి ఇంకా ఆ పిల్ల ఫుల్ ఎగ్జైటింగ్తో నువ్వు రావట్లేదు లోపలికి అంటే నీ తర్వాత అని చెప్పేసి అంటారు. లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళంగానే మొత్తం అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ మొత్తం చేంజ్ అయిపోతామన్నమాట. డంజన్స్ కలర్స్ మొత్తం చేంజ్ అయిపోతాయి, రెడ్ కలర్గా మారిపోతూ ఉంటుంది. అసలు ఏమైతుంది అంత అని చెప్పేసి అందరు షాక్ అవుతూ ఉంటారు. మనోడు ఉండి మెయిన్ స్ట్రైక్ టీమ్కి కాల్ చేయండి అని చెప్పేసి అరుచుకుంటా లోపలికి వెళ్ళిపోతాడు అనమాట. సో వీళ్ళు వెంబడినే కాల్ చేస్తారనమాట. కాల్ చేసి చెప్తారనమాట. వీళ్ళు ఎవరికి కాల్ చేసి ఉంటారంటే మన ఎస్ ర్యాంక్ హంటర్ వైట్ గిల్డ్ మాస్టర్ బెక్ యొన్ హోకి. ఆ ఎస్ ర్యాంక్ హంటర్ ఉండి సి ర్యాంక్ డంజన్స్లోకి నుంచి రెడ్ గేట్స్ ఓపెన్ అవ్వడం ఏంటి అసలు అని చెప్పేసి ఇంకా షాక్ అవుతాడు అనమాట. సరే నేనే వెళ్ళాలి చూడడానికి అని చెప్పేసి వెళ్ళిపోతుంటాడు. ఇంతటితో చాప్టర్ 47 కంప్లీట్ అవుతుంది. ఓకే గాయ్స్, చాప్టర్ 47 ఇంతవరకే. ఇంకా ఒకవేళ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా బాయ్ బాయ్.